వాడు నవ్వుకుంటూ ఉంటాడు. పెళ్ళి వెళ్తాడు. ఆ పెళ్ళి ఏమి హడావుడి పడుతూ ఉంటారో ఆ పెళ్ళిళ్ళల్లో ఒక్కొక్కళ్ళు. ఏమిటి ఆ హడావుడి అంటే, నా ఉన్న నగలన్నీ నేను ఎగ్జిబిట్ చేసుకోవాలి, నాకు ఇంత ఉందని మీ అందరు చూడాలి, అంతే. పెళ్ళిలో ఏం జరుగుతుంది చెప్పండి మీరే. ఒక్కొక్కళ్ళు నిమిషానికి ఒకసారి ఆ చీరలు మార్చి ఇంకో చీర, ఇంకో నగ, ఇంకోటి. ఏంటి ఇదంతా? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? నాకింత ఉందని మీరందరూ అనుకోవాలి, అంతే. ఆ నేను మాట్లాడుతోంది, నేను చేస్తోంది ఈ వ్యవహారం అంతా. ఆ నేనుకు లొంగిపోయి ఈ పిచ్చి శరీరం, పిచ్చి ముండ పాపం అన్నీ సరేలే అనిపిస్తుంది. లేకపోతే ఏం లేదు. ఇవన్నీ అబ్జర్వ్ చేయటం కదా. తాని సర్వాన్ని సంయమ్య. అర్జున మొత్తం చెప్తున్నది ఏమిటంటే, యుక్త ఆసీత మత్పర, నాలోనే ఉండు. వసేహి యస్య ఇంద్రియాణి, ఎవడి ఇంద్రియాలైతే వాడికి వశమై ఉంటాయో అంటే అవి చెప్పినట్టు వీడు వినకుండా వీడు చెప్పినట్టు అది వినాలి. ఇంద్రియాలు వీడు చెప్పినట్టు వినాలి, అది చెప్పినట్టు వీడు వినకూడదు. అది చెప్పినట్టు వింటే పోతాడు. వీడు చెప్పినట్టుగా ఇంద్రియాలు వినగలగాలి. అంటే ఇంద్రియాలు వీడి సర్వెంట్స్, ఇంద్రియాలు వీడికి బాస్ కాదు. బాస్ ఎప్పుడు వీడే ఉండాలి, లేకపోతే అవి నేను తీసుకెళ్ళి ఆ లోయలో పారేస్తాయి. నువ్వేం చెయ్యాలి అంటే అర్జున, తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి అని తర్వాత చెప్తాడు. వాడి ప్రజ్ఞనంతా అవి కాజేసి, గాలి వాన వచ్చినప్పుడు సముద్రంలో ఓ పడవ వెళుతోంది, దాని అది మెల్లగా వెళుతోంది. ఒక గాలి వాన వచ్చి విజృంభించి దాన్ని కొట్టిందనుకో, అదేమవుతుంది? దాని గమనాన్ని అది పోగొట్టుకుని అది కొట్టుకుపోవాలి. మెల్లగా వెళ్ళలేదు, అది కొట్టుకుపోవాలి. కొట్టుకుపోతే ఏ తీరం చేరుతుందో. కొట్టుకుపోయిన పడవ ఎక్కడికి పోతుందో. పడవలో మనిషి కాదు. పడవ ఎక్కడికి పోతుంది? సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఎప్పుడో ఒక చక్కే కదా, అదేం మునగదు కదా. పడవ ఎప్పుడైనా తేలే వస్తుంది కదా. అది అక్కడక్కడ పోతూ ఏ ఒడ్డుకు చేరుతుందో. కానీ నీ పడవని నువ్వు ఒక ఒడ్డు నిర్దేశం చేసుకున్నావు. నేను పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని, నేను పరమాత్మని అయిపోవాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు. అందుకని నీకు ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నావు. అక్కర్లేదంటే అర్జున, ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి, నిన్ను ఏ ఒడ్డు కన్నా తీసుకుపోతాయి. ఎటు పోతే నీకేమిటి? మళ్ళీ జన్మలకు పోతావు కదా. నువ్వు సెలెక్ట్ చేసుకున్నదే కాంక్రీట్ రోడ్డు. కాంక్రీట్ రోడ్లో ఏముంది? లోయ ఉంది, పడు. నేను ఈ దారిలో వస్తానంటే నీకు ఇవన్నీ జాగ్రత్తలు చెప్తున్నాను. ఏమిటి జాగ్రత్త అంటే, దృశ్యాన్ని నిరోధించు, దృక్స్వరూపాన్ని ఆశ్రయించు. రెండే పనులు. దృశ్యం ఏదైతే ఉందో, దృశ్యం అంటే నీకు కనపడేది. నీకు కనపడేది అంటే నీకు వినపడేది కూడా, నీకు రుచి చూసేది కూడా. నువ్వు ఒక్కదాన్ని చెప్తే నువ్వు అదే అర్థం చేసుకో. నీ ఇంద్రియాలకు కనిపించేటువంటి వ్యవహారాలన్నీ కూడా నిరోధించాలంటే నువ్వు దృక్స్వరూపాన్ని ఆశ్రయించు. ద్రష్ట ఎవరు? ద్రష్ట నీ లోపల ఉన్నాడు. ద్రష్ట దృక్కు ద్వారా దృశ్యం మీదకి వెళుతున్నాడు. ద్రష్ట ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారా? వినపడుతున్నాయిరా? ఐదు ఎందులో మాటలు వినపడుతున్నాయి? ద్రష్ట దృక్కు ద్వారా దృశ్యం మీదకి వెళుతున్నాడు. దృశ్యం ఎప్పుడూ కూడా జ్ఞేయం. దృశ్యం అనేది ఎప్పుడూ జడమే. నా దృక్కు పడితేనే అది దానికైతే నేనున్నానని నాకు చెప్పదు. నా దృష్టి పడ్డప్పుడు మాత్రమే అది నాకు ఉన్నానని కనపడుతోంది. అంటే ఇప్పుడు దాని నిండా నా దృక్కే ఆవరించింది. మొన్న చెప్పలే, లైటు ప్రతి వస్తువును ఆవహిస్తుంది. ఇప్పుడు ఈ లైట్కి ఒక్కటే లైట్ ఉండేది, దానికి ఒక పరిమితి లేదు. హాల్ వస్తే హాల్ రూపం పొందుతుంది,
గది వస్తే గది రూపం పొందుతుంది. ఆ వస్తువులన్నిటి మీద అదే పడుతున్నది, ఆ వస్తువులను చేస్తోంది. ఇప్పుడు ఆ వస్తువు ఏమైందంటే నీ దృక్కు పడి, ఈ దృక్కు కాంతి దాని మీద పడి అది కూడా దృక్స్వభావం అయిపోయింది. అందుకే నీకు కనపడుతోంది. దాని స్వభావాన్ని అది కోల్పోయి నీ స్వభావంలోకి వచ్చింది. అప్పుడు దృశ్యము దృక్కు ఒకటే అవుతుంది. ఈ రెండు ద్రష్టలో ఉంటాయి. అందుకే ద్రష్ట దృక్కు దృశ్యము తనలోనే కలవని వాడు త్రిపుటికి రహితుడుగా ఉన్నాడు, ప్రజ్ఞగా ఉన్నాడు. వాడు 3 కాలాల్లో ఉంటాడు. ఇది ఒక కాలంలోనే ఉంటుంది, అది 3 కాలాల్లో ఉంటాడు. అప్పుడు సర్వకర్మలు కూడా సచ్చిదానందమే అవుతాయి. నువ్వు ఏ పని చేసినా సచ్చిదానందమే అవుతుంది. అప్పుడు పని చేసినట్లు కాదు. అందుకే కృష్ణుడు అన్నాడు నేను నిత్య బ్రహ్మచారిణి అని. అందుకే దుర్వాసుడు సదా ఉపవాసైనాడు. కర్మ చేయకుండా వాళ్ళు ఒక చోట కూర్చుని మేము పరమాత్మమే, నేను అహం బ్రహ్మాస్మి అన్నట్టు కూర్చోమని చెప్పరా, అన్నీ చేయమన్నాడు. అన్ని అటాచ్మెంట్ అంటే లోపలికి పెట్టుకోవాలి. రసంగా చేర్చవాకండి రా, రసస్వరూపంలోకి వెళ్ళవాకండి. రసంగా నువ్వే ఉండు, వీటిని అక్కడి దాకా తీసుకెళ్ళవాలి. ఇక్కడ ఎంత ఉన్నా కూడా నీకేం నష్టం లేదు. దృశ్యాన్ని నిరోధించు, దృక్స్వరూపాన్ని ఆశ్రయించు. దృశ్యరహిత స్థితి అది ఎట్లుంటుందండి? మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు, ఆ దృశ్యం రహితమైన స్థితి ఎట్లా ఉంటుంది, దృశ్యం లేకుండా ఉన్న స్థితి ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు నిద్రలో ఏం చేస్తున్నావురా? దృశ్యం ఉందా నీకు నిద్రలో? స్వప్నంలో ఉంది దృశ్యం. నీకు నిద్రలో, గాఢ నిద్రలో నీకు దృశ్యం లేదు కదా. మరి ఈ ప్రపంచంలో ఇవి చూస్తూ కూడా అట్లా ఉండరాదు. అందుకే అంటాడు ఒక జ్ఞానికిట, వీళ్ళందరూ పగలుగా ఉంటే వాడు రాత్రిలాగా ఉంటాడు, అందరూ రాత్రి నిద్రపోతుంటే వాడు పగలుగా ఉంటాడు. అదేందిరా వాళ్ళందరూ నిద్రపోతుంటే వీడు కూర్చుంటాడా? కాదు కాదు, వీళ్ళందరూ పనులు చేస్తుంటే వాడు ఈ పనులన్నీ అనవసరమైన, వీళ్ళు పిచ్చోళ్ళే చేసుకుంటున్నారు, నాకేం అవసరం లేదు అని వాడు మెలుకువతో ఉంటాడు. అంటే వీళ్ళందరూ చేస్తున్న పని ఏం చెయ్యనట్టు. ఒకవేళ చేస్తూ కనపడ్డా కూడా నా కల్లో ఎన్నో మంది పనులు చేస్తున్నారు, చేయలేదు. నా కల్లో మీరందరూ పని చేసుకుంటున్నారు, చేసుకోండి. నిజంగా అయితే ఏం పని జరగటంలే అక్కడ. వాడు అట్లా మెళుకువలో ఉంటాడట. వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు వీడు మెళుకువలో ఉంటాడట, వీడు జ్ఞానంలో ఉంటాడు. వాళ్ళందరూ కర్మ చేస్తున్నా వీడు యోగస్థంగా ఉంటాడు. ప్రపంచం జరుగుతున్నా వాడు అందులో ఉంటాడు. వీళ్ళందరూ మెళుకువతో ఉండి నువ్వు పని చేయటం లేదు అంటే వీడు పని చేసినట్టే ఉంటాడు, కానీ వీడు ఏం చెయ్యనట్టు నిద్రపోతున్నట్టు ఉంటాడు. వీళ్ళకి పగలైతే వాడికి రాత్రి, వాడికి రాత్రి అయితే వీళ్ళకి రాత్రి అయితే వాడికి పగలు, వీళ్ళకి రాత్రి అయితే వాడికి పగలంటే వీడి జ్ఞానంలో ఉంటాడు. వీడు నిద్రపోడు అంటే నిద్రపోతాడు, ఆ 4వ స్థితిలో ఉంటాడు. ఆ వీణలో ఆ 4వ తీగ అసలు వాయించరు ఎవరు, ఆ తురియ స్థితిలో వాడు ఉంటాడు. ఇక్కడ జరుగుతున్నా వాడు అట్లాగే ఉంటాడు, వాడి కర్మ అంటదు. అది ఎట్లాంటిది అంటే దృశ్యరహిత స్థితి, గాఢ నిద్రలో నీకు ఉన్నటువంటి స్థితి. వాడు మెళుకువతో ఉండి ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. అంటే పని జరుగుతున్నా జరగటం లేదు. గాఢ నిద్రలో నువ్వు గాలి పీలుస్తున్నా ఆ స్ఫురణ నీకు లేదు. మరి గాలి పీల్చలేదా? వీడు కూడా జాగ్రత్త అవస్థలో అట్లా అన్ని పనులు చేస్తాడు, నేనేం చేయటం లేదంటాడు. చేయటంలే వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎందుకంటే ఇంద్రియాలను నిగ్రహిస్తే నీకు చాలదు అర్జున, ఆత్మలో సంస్థితమై కూడా ఉండాలి. అది ఎట్లాంటిది అంటే ఇక్కడ ఇస్తున్నారు, ఆత్మయందు నిలకడ, ఆత్మధ్యానము కూడా ఉండాలి. అప్పు తొలగాలి, సొంతంగా కొంత ద్రవ్యాన్ని మిగుల్చుకోవాలి. ఎవడైనా వాడు బాగున్నాడు అంటే వాడికి అప్పులుంటే వాడు అసలు బాగలేనట్టు. అప్పు తీర్చుకున్నాడు అయినా ఇప్పుడు వీడు బాగలేనట్టే, వాడికి కొంచెం డబ్బులు మిగిలే. అప్పు తీర్చుకోవడము, డబ్బులు మిగలటం, దుఃఖరహితము, ఆనంద ప్రాప్తి 2 కావాలి వాడికి. దుఃఖ నివృత్తి సరిపోదు, ఆనంద ప్రాప్తి కూడా కావాలి. దుఃఖ నివృత్తి నువ్వు ఇంద్రియాలను నిగ్రహిస్తే నీకు దుఃఖ నివృత్తి వస్తుంది. ఎందుకంటే నీకు నిద్రలో ఇంద్రియాలను నిగ్రహించబట్టే నీకు దుఃఖ నివృత్తి వచ్చింది.
ఆనంద ప్రాప్తి. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు ఆత్మ తెలియాలి. తెలియకుండా ఊరికినే వాచా వేదాంతం ఎంత తెలిసినా ఏం లాభం లేదు అర్జున. అప్పుడు మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు. జ్ఞానే, మరి జ్ఞాని లక్షణాలే. స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞానే కదా. మన్మనాభవ, నాలోనే ఉండిపో అర్జున. నేనెవరు? నువ్వు నేను ఒకడే కదా. ప్రజ్ఞలో ఉండిపో. మద్భక్తో, లేదు నాకు జీవత్వం కొద్దిగా వచ్చిందయ్యా నన్ను, నాకు భక్తుడుగా ఉండరా? అయ్యా నువ్వు భగవంతుడివి, నేను భక్తుడిని, మన ఇద్దరం ఒకటే. మద్యాజి, నన్నే యజనం చేయరా, నన్నే పూజించరా, వేరే ఎవరినో పూజించవాకు. మాం నమస్కురు, నాకే దండం పెట్టు. అప్పుడు ఏమైపోతావు? మామే వైశ్యసి, అప్పుడు నువ్వు నేనే అయిపోతావు. నీకు నాకు మధ్య ఏం అడ్డం ఉండదు నువ్వు కనుక అట్లా చేస్తే. కాబట్టి ఇంద్రియ నిరోధం ఒక్కటే చాలదు అర్జున. ఆత్మ చింతన కూడా చెయ్యి. నువ్వు ఆత్మలో నిలబడిపో. ఆత్మ అంటే ఎట్లా ఉంటుంది అన్నావు కదా. ఎట్లా ఉంటుందో ఇట్లా ఉంటుంది. నీ గాఢ నిద్రలో నీ ఇంద్రియాలన్నీ పనిచేయకపోతే నువ్వు ఎట్లా ఉంటున్నావో అక్కడ అజ్ఞానంలో ఉంటున్నావు, ఇక్కడ జ్ఞానంలో ఉంటావు. అక్కడ నీకు ఆనందం తెలియదు, ఇక్కడ ఆనందం తెలుస్తుంది. ఆ ఆనందాన్నే నువ్వు అనుభవిస్తున్నావు అర్జున. అది హాయి రూపంలో అనుభవిస్తున్నావు. అది హాయి కాదు, అది నిజమైన ఆనందం అనుభవించాలంటే నువ్వు ఆత్మలో సంస్థిత, అక్కడుండు. అప్పుడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. నువ్వు బాగానే చెప్తున్నావు అయ్యా, అది ఎట్లా ఉండాలో నాకు అర్థం కావటం లేదు. ఇంకా అర్థం కాలేదంటే ఏం చేస్తాడు? రేపు చెప్తాడు. ఎట్లా అర్థం కావాలో రేపు చెప్తాడు. అంటే ఇంద్రియాలను నిగ్రహించమంటే ఎట్లా నిగ్రహించాలో ఇన్ని చెప్పినా పాపం అర్జునుడికి తెలియలే. తెలియలే అంటే మనలాంటి వాడి అంటే ఎక్కడికక్కడ తెలిసినట్టు ఉంటుంది కానీ మరి తెలియటంలే వాడికి. గురుగారు పరమ గురువు గారు అక్కడ డే కేర్కి వెళ్ళి చూడండి. అవును, డే కేర్కి వెళ్ళి చూస్తే ఏం చూస్తాం మనము? ఈ పిల్లవాడు ఏం వేసుకున్నాడు, ఆ పిల్లవాడు ఏం తెచ్చుకున్నాడు, ఆ పిల్లవాడు ఇదే చూస్తాం. కానీ అసలు ఈ పిల్లవాళ్ళ అసలు పిల్లలు కూడా ఏం చూస్తారో తెలిసిన? వాడి బాక్సులో ఏముంది, వీడి బాక్సులో ఏముంది, వీడి బాక్సులో ఏముంది. ఏదో ఒకటి తినడానికి తెచ్చుకున్నారు, తింటున్నారు అని అనుకుంటున్నారా? మనం వెళ్ళి చూస్తే కూడా వాడేం బట్టలు వేసుకున్నాడు, వీడేం బట్టలు వేసుకున్నాడు. వాడు మా పిల్లవాడిని కొట్టాడు కానీ మా పిల్లవాడు మంచోడే, వీడు కొట్టాడు. వీళ్ళ పిల్లవాడేమో అంత శుద్ధుడా, వాడేమో పిల్లవాడా, అదే చూస్తారు. అదే గారు వాళ్ళ బిహేవియర్ చూడమన్నారు. నా మేడ మీద నన్ను కూర్చొని నువ్వు వచ్చేపోయే ప్రయాణికుల్ని చూడు, అదే నీకు సాధన అన్నారు. అట్లా చేసుకుంటే నీకే తెలుస్తుంది. ఎవడో చెప్తే తెలిసేది కాదురా, ఇదంతా మీకు మీరే సాధన చేసుకుని తెలుసుకోవాలి. ఒక్కొక్క అనుభవం వచ్చే కొద్దీ అరే గురుదేవ లోపల నుంచి ఆయన మాట్లాడతాడు. నాకు ఎన్ని మాట్లాడాడో నాకు వస్తుంది. అప్పుడు నీకే ఆనందం తెలుస్తుంది. ఊరికి అమ్మగారు చెప్పింది నాకు అర్థం కాలేదు అనుకుంటే అమ్మగారు ఎన్నో చెబుతారు, అవన్నీ అర్థమై చావాలా? ఏం అర్థం కాకర్లేదు. నీకు అనుభవంలోకి ఏది వస్తే అదే కరెక్ట్. రప్పించుకో. చాలా గమనిస్తూ ఉండాలి. ఊరికే ప్రతి విషయం గమనించు. వాళ్ళు ఒక రకంగా ఉంటారు. అతుక్కోడు, నిజంగా కూడా అతుక్కోడురా. అతుక్కున్న వీడి మనసుతో వీడు అతికించుకుంటున్నాడు కానీ ఏవి అతుక్కోవు మనకి కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అన్నీ అబ్జర్వ్ చేయమంటారు గురువుగారు, అంతే. ఏం చేయవా, కూర్చోని చూస్తుండు.